శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మావోయిస్టు అగ్రనేత దున్నా కేశవరావు అలియాస్ ఆజాద్ ఎట్టకేలకు జైలు నుండి విడుదలయ్యారు. భువనేశ్వర్లోని జార్పడ ప్రత్యేక జైల్లో దాదాపు 15 ఏళ్ల పాటు విచారణ ఖైదీగా గడిపిన ఆయన మంగళవారం విడుదలైన అనంతరం అర్ధరాత్రి వేళ మందస మండలం నల్లబొడ్లూరులోని తన స్వగ్రామానికి చేరుకున్నారు. యుక్త వయసులోనే మావోయిస్టు ఉద్యమం వైపు ఆకర్షితులైన ఆజాద్ సిపిఐ మావోయిస్టు ఒడిశా రాష్ట్ర కమిటీలో కీలక నాయకుడిగా సుమారు 25 ఏళ్ల పాటు అజ్ఞాతంలో కొనసాగారు. ఉద్యమ బాట వీడి 2011 మే నెలలో ఆయన ఆంధ్రప్రదేశ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. అయితే లొంగుబాటు అనంతరం ఒడిశా, ఏపీ పోలీసులు ఆయనపై మొత్తం 68 కేసులు నమోదు చేసి అదుపులోనికి తీసుకున్నారు. లొంగిపోయిన తనపై అక్రమ కేసులు బనాయించారంటూ ఆయన గతంలో జైల్లోనే నిరాహార దీక్ష కూడా చేపట్టారు. సుదీర్ఘ కాలం పాటు విచారణ ఖైదీగానే ఉండిపోయిన తన కొడుకు కోసం తల్లి కాములమ్మ, కుటుంబ సభ్యులు నిరంతరం న్యాయ పోరాటం కొనసాగించారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రత్యేక కోర్టు ఏర్పాటై విచారణ వేగవంతమైంది. చివరకు ఆయనపై నమోదైన అన్ని కేసుల్లోనూ సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో న్యాయస్థానం ఆజాద్ను నిర్దోషిగా ప్రకటించింది. కోర్టు తీర్పుతో 15 ఏళ్ల తర్వాత జైలు నుండి బయటకు వచ్చి స్వగ్రామం చేరుకోవడంతో కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే 15 సంవత్సరాల సుదీర్ఘ జైలు జీవితం. దాని ముగింపు ఏంటంటే 18 ఆగస్టు 26 ఒక కొలుక్కి వచ్చింది. అంటే ఈ మొత్తం కాలంలో 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్ర, ఒడిశాలో నాపై పెట్టిన 63 అభియోగాలు ఏమున్నాయో వాటిలో నేను నిర్దోషనని చెప్పని ఈ సుదీర్ఘ కాలంలో కోర్టుల విచారణ ప్రక్రియ ద్వారాగా లాస్ట్కి చివరిగా రిజల్ట్ వచ్చింది. కాబట్టి ఈ 15 సంవత్సరాలు జైలు జీవితం పూర్తి చేసుకొని బయట ప్రపంచంలోకి అడుగు పెట్టడం, ఒక కొత్త జీవితానికి సంబంధించిన ప్రారంభించడానికి ఒక మొదటి అడుగు ఇది. అయితే ఈ సుదీర్ఘ కాలంలో ఈ జైలు జీవితం నుంచి బయటకు రావడం కోసం చేసిన కృషిలో నాతో పాటు నిలిచిన కుటుంబం కానీ, అలాగే నాకు మద్దతుగా నిలిచిన లాయర్స్ కానీ, అలాగే మొత్తం వివిధ మానవ హక్కుల సంఘాల కార్యకర్తలు కానీ, వీళ్ళందరికీ చివరికి మీ మీడియా వాళ్ళకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ 15 సంవత్సరాల కాలంలో కూడా ఒక వ్యక్తి ఒక అండర్గ్రౌండ్ ప్రిజనర్గా, అంటే ఒక విచారణ ఎదుర్కొంటున్న ఖైదీగా జైల్లో ఉండటం అనేది మన దేశంలో ఉన్న న్యాయ వ్యవస్థ, అలాగే దర్యాప్తు సంస్థలు తాలూకు పనితీరు మీద కొన్ని ప్రశ్నలు కూడా లేవనెత్తుతుంది. కాబట్టి ఏంటంటే అది సుమారుగా కొంచెం నిష్పక్షపాతంగా ఆలోచించేవాళ్ళు కూడా ఈ అనేక ప్రశ్నలు, అసలు ఒక వ్యక్తి ఒక 15 సంవత్సరాల కాలం యూటీపీగా ఎందుకు జైల్లో ఉన్నాడు అనేది అయితే మనందరం కూడా మనంగా క్వశ్చన్ చేసుకోవాలి. అలాగే సమాజానికి కూడా క్వశ్చన్ చేయాలి. ఈ వ్యవస్థలు కూడా అది క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది. వీటిలో అయితే పరివర్తన రావాలి. మొత్తానికైతే ఈ సుదీర్ఘ జైలు జీవితం పూర్తి చేసుకొని బయటకు వచ్చి కొత్త జీవితం ప్రారంభిస్తున్నాను. ఈ క్రమం నాకు సహకరించిన అందరికీ నా ధన్యవాదాలు. రేపు పీస్ఫుల్గా సొసైటీలో అందరితో పాటు అందరిలో ఒక్కడిగా ఉండడానికి వచ్చేస్తాను. నేను +3 కంప్లీట్ చేస్తాను, MA కంప్లీట్ చేశాను. జైల్లో 15 సంవత్సరాలు. టోటల్గా ఆంధ్రాలో ఎన్ని కేసులు, ఒడిశాలో ఎన్ని కేసులు? ఆంధ్రాలో 16 కేసెస్, ఒడిశాలో 52. అన్ని కేసులు పూర్తిగా అన్ని కేసులు పూర్తిగా ఆక్విటల్, అదే నిర్దోషిగా